హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ టీచర్ తీరు. ఈరోజు జనరల్గా సోషల్లో లోక్సభ నియోజకవర్గాలు 9th క్లాస్లో ఉన్న టాపిక్ గురించి పూర్తిగా వివరించడానికి వచ్చాను. జనరల్గా ఎక్కువ మంది డిఎస్లో నెంబర్స్ గురించి భయపడిపోతారు. సో నెంబర్స్ అనేవి దాదాపుగా మనకి సైన్స్ నుంచి ఒకటి, సోషల్ నుంచి ఒకటి దాదాపుగా వస్తుంది, లేదా రాకపోవచ్చు. సో వస్తే ఆ ఒక్క బిట్ కూడా పోకూడదు అనే కాన్సెప్ట్తో ప్రతి దగ్గర ఉన్న సంవత్సరం కానీ నెంబర్లు కానీ అన్నీ కూడా మనం కంఠస్థ పెడుతూ చదువుతూ ఉంటాం. సో అందులో భాగంగానే లోక్సభ నియోజకవర్గాలు అనే టాపిక్ మనకి చిన్న ఇమేజ్ దగ్గర ఇవ్వడం జరిగింది. కానీ అందులో బిట్టు లాస్ట్ డిఎస్సీలో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకైనా ఇస్తాడేమో అనే భయంతో నేనైతే ఈ క్లాస్ని తీసుకోవడం జరిగింది. ముందుగా క్లాస్లోకి వెళ్ళిపోదాం. లోక్సభ నియోజకవర్గాలు జనరల్గా భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాలు మొత్తం 545. అంటే ఎంపీలు ఎంతమంది అంటే లోక్సభకి 545 మంది. ఎన్నికలు అయ్యేవి అంటే ఎన్నికలుగా విభజించిన భారతదేశాన్ని ఎన్ని ప్రాంతాలుగా, ఎన్ని లోక్సభ నియోజకవర్గాలుగా విభజించారు అంటే 543. మొత్తం ఎంపీ సీట్లు, లోక్సభ ఎంపీ సీట్లు ఎన్ని అంటే 545 వస్తుంది. ఇక్కడ ఈ క్లారిటీ ఉండాలి. ఆ మిగతా 2 ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారు రాష్ట్రపతి గారు. సో ఈ ఎన్నికలు అయ్యే 543 లోక్సభ నియోజకవర్గాల్లో సాధారణంగా అంటే అన్ని రకాల వారు పోటీ చేసేయగలిగేవి 412 ఉన్నాయి సాధారణవి. అలా కాకుండా రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ కులాల వారికి 84 ఎంపీ సీట్లు, రిజర్వ్డ్ ఫర్ షెడ్యూల్డ్ తెగల వారికి 47. ఈ 3 రకాలు అంటే జనరల్ ప్లస్ షెడ్యూల్డ్ కులాల వారికి, షెడ్యూల్డ్ తెగల వారికి ఈ మొత్తం కలిపితే 543 సీట్లు ఎన్నికలు అనేవి జరుగుతాయి. ఆ మిగతా 2 కూడా ఆంగ్లో ఇండియన్స్కి నామినేట్ చేస్తారు. అది ఇంకా ఈ 543 ఎంపీ సీట్లలో, లోక్సభ ఎంపీ సీట్లలో ఏ రాష్ట్రంకి ఎన్నిగా విభజించారు, మన రాష్ట్రం ఎన్ని, మన రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు మనం కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎగ్జామ్లో ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా, తమిళనాడు, ఛత్తీస్గఢ్ ఈ చుట్టుపక్కలవన్నీ కంపల్సరీగా తెలుసుకోవాలి. అలాగే కేంద్రపాలిత ప్రాంతంలో ఏది ఎక్కువ, ఏది తక్కువ, దేనికి ఎక్కువగా ఉన్నాయి అలాంటి దాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అదే ఈ క్లాస్. రాష్ట్రము, ఎంపీలు చూసుకుంటే ముందుగా మన రాష్ట్రంతో మొదలు పెడితే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంపీ సీట్ల సంఖ్య అంటే లోక్సభ ఎంపీ సీట్ల సంఖ్య 25. అంటే ఎన్నికలు ఎన్ని ఎంపీ సీట్లు జరుగుతాయంటే 25. ఇంకా మన మొత్తం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తో సరి సమానంగా ఉన్న ఎంపీ సీట్లు ఏ రాష్ట్రంకి అంటే రాజస్థాన్కి కూడా 25. ఇలా కూడా బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్కి 25 ఎంపీ సీట్లు, అదేవిధంగా రాజస్థాన్కి కూడా 25 ఎంపీ సీట్లు. అలాగే భారతదేశంలో ఉన్న 543 ఎంపీ సీట్లలో ఏ రాష్ట్రానికి జనాభా ప్రాతిపదికన ఎక్కువగా ఇచ్చారంటే ఉత్తరప్రదేశ్కి 80. అత్యధికంగా ఎంపీ సీట్లు కలిగి ఉన్న రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. అది కూడా బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండవది మహారాష్ట్రకి 48 సీట్లు. మొట్టమొదటి స్థానం యూపీ, ఉత్తరప్రదేశ్ ఉంటే రెండవది మహారాష్ట్ర 48 ఎంపీ సీట్లతో రెండవ స్థానంలో ఉంది. అలాగే మూడవది పశ్చిమ బెంగాల్, పీబీ. ఇక్కడ పశ్చిమ బెంగాల్ 42 ఎంపీ సీట్లతో 3వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువ స్థానాలని కలిగి ఉన్నాయి, జనాభా ఎక్కువ కాబట్టి. అలాగే 4వ స్థానం బీహార్, 40 ఎంపీ సీట్లు. బీహార్ రాష్ట్రం 40 ఎంపీ సీట్లు కలిగి ఉంది. 5వ రాష్ట్రం తమిళనాడు, దక్షిణాది రాష్ట్రం 39. మనకి సరిహద్దు, దక్షిణ సరిహద్దుగా గల రాష్ట్రం తమిళనాడులో ఎన్ని ఎంపీ సీట్లు అంటే 39. అలాగే 6వది మధ్యప్రదేశ్ 29 ఎంపీ సీట్లని కలిగి ఉంది. అలాగే 7వది కర్ణాటక, ఇది కూడా దక్షిణాది రాష్ట్రం 28 మనకు దగ్గరలో ఉంది. నెక్స్ట్ తర్వాతది గుజరాత్ 26 ఎంపీ సీట్లు. ఇలా ఆర్డర్లో మనం పెట్టుకుంటే ఈజీగా గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. ఫోన్ నెంబర్ గుర్తుంచుకుంటే ఈజీగా గుర్తుండిపోతాయి. గుజరాత్కి 26 ఎంపీ సీట్లు. అలాగే ఈ గుజరాత్ తర్వాత ఆంధ్ర, రాజస్థాన్లు సంఖ్యపరంగా ఎక్కువ ఉన్నాయి రాష్ట్రాల్లో. ఆ తర్వాత మన పొరుగు రాష్ట్రమైన ఒడిస్సా 21 ఎంపీ సీట్లు కలిగి ఉంది. మన పొరుగు రాష్ట్రమైన ఒడిస్సా 21 ఎంపీ సీట్లు కలిగి ఉంది. అలాగే ఈ పొరుగు రాష్ట్రమైన ఒడిస్సాలోనే ఎక్కువగా షెడ్యూల్డ్ తెగల వారికి రిజర్వ్ చేసిన ఎంపీ సీట్లు కూడా ఉన్నాయి ఒడిస్సా రాష్ట్రంలో. నెక్స్ట్ కేరళలో 20 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే తెలంగాణ మనకి పశ్చిమ సరిహద్దు, జనరల్గా టెక్స్ట్ బుక్లో అయితే ఉత్తర సరిహద్దుగానే తెలంగాణని కేటాయించడం జరిగింది. కానీ ఎక్కువగా పశ్చిమ వైపు ఉంటున్నట్లు అనిపిస్తుంది. తెలంగాణ 17 ఎంపీ సీట్లు ఉంది. అలాగే అస్సాం చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు ఉండే రాష్ట్రం ఏది అంటే అస్సాం 14 సీట్లు ఉంటాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో 2, 1 ఉంటాయి. సో ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ ఎంపీ సీట్లు కలిగి ఉండే రాష్ట్రం ఏది అంటే అస్సాం. నెక్స్ట్ జార్ఖండ్, ఇందులో 14. అస్సాము, జార్ఖండ్ ఒకేలా ఉంటాయి, 14 ఎంపీ సీట్లు. నెక్స్ట్ పంజాబ్ 13 ఎంపీ సీట్లు ఉంది. అలాగే ఛత్తీస్గఢ్ 11 ఎంపీ సీట్లు కలిగి ఉంది. హర్యానా 10. చూడండి, పంజాబ్, హర్యానా పక్కపక్క రాష్ట్రాలు, ఉమ్మడి రాజధానివి. 13 పంజాబ్కి, హర్యానాకి 10. ఉత్తరాఖండ్ 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ 4 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా బిట్ ఎలా వస్తుందంటే
రెండేసి ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎన్ని అంటే 5. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర. రెండేసి ఎంపీ సీట్లు కలిగి ఉండే రాష్ట్రాలు ఎన్ని అంటే 5. అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, త్రిపుర. అలాగే ఏకైక ఎంపీ సీట్ కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటే 3. MNS, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. మిజోరాం, నాగాలాండ్, సిక్కిం. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఎంపీ సీట్లు ఉంటాయి. ఇలా మొత్తం 28 రాష్ట్రాలు కలిపి 543 ఎంపీ సీట్లు అయితే మనకి భారతదేశంలో ఉన్నాయి. సో మన రాష్ట్రానికి 25, రాజస్థాన్కి 25 ఇలా గుర్తుంచుకోవాలి. అలాగే మన పొరుగు రాష్ట్రాలైన చూడండి, తమిళనాడు 39, కర్ణాటక 28, ఒడిస్సా 21, తెలంగాణ 17, ఛత్తీస్గఢ్ 11. ఇవి కూడా కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అలాగే అత్యధికంగా ఉన్నవి 2 ఉన్నవి, 1 ఉన్నవి. మ్యాక్సిమం ఇదంతా ఫోన్ నెంబర్ టైప్ మీరు క్రియేట్ చేసుకొని గుర్తుంచుకున్నా, ఇలా చార్ట్ వైజ్ గుర్తుంచుకున్నా మీకు ఉపయోగపడుతుంది. ఇది లోక్సభ నియోజకవర్గాలు భారతదేశం మొత్తం రాష్ట్రాల్లో. అలాగే మనకుండే 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎలా ఉన్నాయని చూద్దాం. అత్యధికంగా ఢిల్లీలో 7 ఉన్నాయి. అత్యధికంగా ఎంపీ సీట్లు కలిగి ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ. అక్కడ ఎన్ని అంటే 7. నెక్స్ట్ రెండవ అత్యధికంగా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక్కడ 5 ఎంపీ సీట్లు కలవు. జమ్మూ అండ్ కాశ్మీర్లో 5 ఎంపీ సీట్లు ఉన్నాయి. అలాగే మూడవది డామన్ డయ్యూ 1+1. ఇక్కడ 2 ఎంపీ సీట్లు ఉన్నాయి. డామన్ ప్లస్ డయ్యూ 1+1 2 ఎంపీ సీట్లు. మిగతా 6 చూడండి. అండమాన్ అండ్ నికోబార్ 1, లడక్ 1, చండీగఢ్ 1, లక్షద్వీప్ 1, పుదుచ్చేరి 1, దాద్రా నగర్ హవేలీ 1. ఇలా ఇవి మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం చూడండి. 7+5 12, 2 14, 15, 16, 17, 18, 19, 20. సో కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కలిపి 20 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇలా ఇవన్నీ కలిపితే 543 ఎంపీ సీట్లు అనమాట. సో ఇక్కడ కూడా ఇలా అడగవచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కాకుండా రాష్ట్రాల్లో ఉండే ఎంపీ సీట్లు ఎన్ని అంటే 523, కేంద్రపాలిత ప్రాంతాలు 20, మొత్తం 543. ఇలా కూడా బిట్ అడిగే ఛాన్స్ ఉంది ఏదైనా లాజిక్ బేస్డ్ అడిగితే. సో ఇది ఫ్రెండ్స్ లోక్సభ నియోజకవర్గాల యొక్క కాన్సెప్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ టీచర్ తీరు.